మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన వెలవపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పాలన, సంజీవని ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించి అధికారులతో చర్చించారు. సుమారు 5.5 గంటల పాటు రాష్ట్రంలో పర్యటించిన బిల్ గేట్స్ పటమట, చెన్నుపాటి, రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబై మీదుగా ఢిల్లీకి బయలుదేరారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన వెలవపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పాలన, సంజీవని ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించి అధికారులతో చర్చించారు. సుమారు 5.5 గంటల పాటు రాష్ట్రంలో పర్యటించిన గేట్స్ పటమట, చిన్నుపాటి, రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబై మీదుగా ఢిల్లీకి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఉన్నారు. నాగకిషోర్, బిల్ గేట్స్ 6 గంటల పర్యటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? మనోజ్, చంద్రబాబు మీకు మిషనరీ వ్యక్తిగా కనిపించినప్పటికీ నాకు ఒక అపరూపమైన వ్యక్తిగా బిల్ గేట్స్ తన అభిప్రాయాల్ని ఈ రోజు పంచుకోవడం జరిగింది. సెక్రటరియట్లోని సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతోటి సమావేశంలో బిల్ గేట్స్ పలు అంశాలను వెల్లడి చేశారు. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని కూడా సమావేశంలో సరదాగా వ్యాఖ్యానించడం జరిగింది. భారతదేశంలో ఇన్నోవేషన్, వేగవంతమైన నిర్ణయాలు, చర్యలు అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయని చెప్పి, భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పి బిల్ గేట్స్ కితాబు ఇవ్వడం జరిగింది. తను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పటి విషయాలను సమావేశంలో బిల్ గేట్స్ మంత్రులకి, హెచ్ఓడీలకి వివరించారు. ప్రపంచ దేశాల్లో తను కలిసిన ఎంతో మంది నాయకుల ఆలోచన కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని తొలి భేటీలోనే గ్రహించినట్లుగా కూడా ఈ బిల్ గేట్స్ వివరించడం జరిగింది. అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజారిటీ ప్రాజెక్టులు ఉన్నాయని బిల్ గేట్స్ తెలియజేశారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న దృక్పథంతో కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ అన్నారు. విద్యార్థుల సమస్య అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో తగిన స్థాయిలో ఉన్నత బోధ చేయడానికి ఏఐ సహాయపడుతుందని చెప్పి, విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైన రంగం అని బిల్ గేట్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా బిల్ గేట్స్ కు వివరించడం జరిగింది. అరగంట సేపు ఆర్టీజీఎస్ లో గడిపినటువంటి బిల్ గేట్స్ మొత్తం సమాచారాన్ని అంతా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నంలో కొత్త ప్రాజెక్టులు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎలా ముందుకు వస్తున్నటువంటి అంశాలను కూడా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ వివరించడం జరిగింది. అదేవిధంగా బిల్ గేట్స్ తోటి మైక్రోసాఫ్ట్ గురించి కూడా చర్చించినట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారో, అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ వచ్చి ఉంది కాబట్టి సో మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి కూడా కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు బిల్ గేట్స్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా గతంలో ఎంతో మంచి సాన్నిహిత్యం కాబట్టి వీరిరువురి కలయికతోటి ఆంధ్రప్రదేశ్ లో మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఇంకో పక్క బిల్ గేట్స్ తోటి చంద్రబాబు నాయుడుకు ఉన్న సాన్నిహిత్యం ద్వారా ఈ మైక్రోసాఫ్ట్ ఆలోచన కూడా వాళ్ళ ముందు ఉంచినట్లుగా కూడా తెలుస్తా ఉంది మనోజ్. అలాగే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు బిల్ గేట్స్తో సమావేశమవుతారు. అట్లాంటి బిల్ గేట్స్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం ఎటువంటి విధంగా అనిపించింది? రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా అలాగే మైక్రోసాఫ్ట్కి ఎటువంటి రూపురేఖలను తీసుకురానుంది? మనోజ్, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోరినప్పుడు బిల్ గేట్స్ అప్పుడు నిరాకరించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేసినంత సమయం ఇస్తే నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడతానని చెప్పి అడిగి ఆయన ఒప్పించి దాన్ని 2 గంటలు 3 గంటలకు పైగా సమావేశాన్ని నిర్వహించి తర్వాత మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కి తీసుకొచ్చారు. వాళ్ళ బంధం అలానే కొనసాగుతా ఉంది. ఆ మైక్రోసాఫ్ట్ వేసిన పునాదితోటే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి రూపురేఖగా చెప్పుకోవడానికి, ఒక మైల్ స్టోన్ గా చెప్పుకోవడానికి హైదరాబాద్ నిలుస్తుంది. అలా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరైతే సహ వ్యవస్థాపకులు ఉన్నారో ఆ బిల్ గేట్స్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ కు రావడం, దగ్గర 5.5 గంటల నుంచి 6 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ లో గడపడం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కార్యక్రమాలని మంత్రులు, ముఖ్యమంత్రితోటి కలిసి వినటం, వాటిలో పార్టిసిపేట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకోవడం, ఇంకో పక్క రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ని విజిట్ చేసి అక్కడ వీళ్ళు ఎలా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో బిల్ గేట్స్ కూడా వివరించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి ఏదైతే ఏఐ టెక్నాలజీ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా
వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇలా మొత్తం అంతా కూడా టెక్నాలజీని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ఎలా ముందుకు వెళ్తా ఉంది, ఇప్పుడు కొత్త కొత్త పెట్టుబడులు ఎలా తీసుకొస్తున్నారు, ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి కంపెనీలన్నీ ఎలా ఉత్సాహం చూపిస్తాయి, వాళ్ళు ఆ ఉత్సాహం చూపించడానికి వీళ్ళు ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా కూడా కంపెనీలు రావడానికి వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నట్లు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్లయితే క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇలా అన్ని విధాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందడుగులు వేసిన తరుణంలో ఇప్పుడు బిల్ గేట్స్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ కి రావడం, 6 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ తో పర్యటన చేయడం, ఈ 6 గంటల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ని కూడా చూడడం, ఇంకో పక్క వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉండవల్లి వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో ఆ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడం, వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా బిల్ గేట్స్ దగ్గరుండి చూడడం జరిగింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే గేట్స్ ఫౌండేషన్ ఉందో దాని ద్వారా వీళ్ళకి కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ కు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాల నేపథ్యంలో గతంలో మైక్రోసాఫ్ట్ ని తీసుకురావడానికి ఎలాంటి సాన్నిహిత్యం లేకుండా హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయనకి ఇంకా ఈయనతోటి మంచి సాన్నిహిత్యం ఉంది. వివిధ దేశాల్లో పర్యటనలు చేసినప్పుడు కూడా బిల్ గేట్స్ తోటి అనేక సార్లు భేటీ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేకంగా ఆయన చర్చించి మైక్రోసాఫ్ట్ ఇక్కడ స్థాపించాలని కూడా కోరడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు వివరించిన విధానం కావచ్చు, ఆర్టీజీఎస్ ద్వారా ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు సంస్కరణలన్నింటినీ కూడా బిల్ గేట్స్ కి క్షుణ్ణంగా అరగంట పాటు వివరించిన నేపథ్యంలో ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ కి అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావన అయితే వ్యక్తమవుతా ఉంది. ఇప్పుడు ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ ని తీసుకురావాలని చెప్పి కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ మరికొద్ది రోజుల తర్వాత బిల్ గేట్స్ ఇక్కడ ఓన్లీ ఏదైతే ఏ టెక్నాలజీస్, ఆరోగ్యం వీటి మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారో, రేపు టెక్నాలజీ పరంగా కూడా ఏమైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మనోజ్. రైట్ నా కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.